ప్రద్యుమ్నుడే ఒక ఉపాయం చెప్పాడు. రాజపుత్రిక కోసం పెద్ద పెద్ద పూలమాలలు లోపలికి వెళ్తున్నాయి. ఆ పూలు ఎంత సువాసనగా ఉన్నాయంటే వాటిని అంటిపెట్టుకున్న తుమ్మెదలు ఆ పూలను వదిలిపెట్టి పోనే పోవడం లేదు. దాన్ని గమనించిన ప్రద్యుమ్నుడు తన మాయా విద్యా బలంతో తను కూడా ఒక తుమ్మెదగా మారి అమ్మాయి గారి కోసం వెళ్లే పూలమాలల్లో ఒక పెద్ద పువ్వును గట్టిగా అంటిపెట్టుకున్నాడు. ఆ విధంగా ప్రద్యుమ్నుడు ఆ పూలమాలతో పాటే ప్రభావతి అంతఃపురంలోనికి వెళ్ళిపోయాడు. ఆమె చెలికెత్తలు ఆ పుష్పమాలను అలాగే ప్రభావతి మెడలో అలంకరించారు. ఇంతలో చీకటి పడింది. తుమ్మదలన్నీ తలో ప్రక్కకి తప్పుకున్నాయి. ప్రభావతి తన మెడలోని పూలమాలను నుంచి ఒక పెద్ద పద్మాన్ని బయటకు లాగి తన చెవిలో అలంకారంగా పెట్టుకుంది. ఆ పద్మపు రెక్కల చాటునే ప్రద్యుమ్నుడు తుమ్మెద రూపంలో దాగి ఉన్నాడు. తక్కిన తుమ్మెదలన్నీ వెళ్ళిపోయినా ఈ తుమ్మెద మాత్రం కదల్లేదు. ఈలోగా శుచిముఖి